ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి జాగ్రత్తగా గుర్తించుకో, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. నువ్వు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందని గుడి దగ్గరే పడేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చేసావు. గుర్తుందా? ఎంత తప్పు చేశావో నీకైనా తెలుసా తల్లి? దానివల్ల ఏం జరగబోతోందో తెలుసా? దానివల్ల నీ సాయి నీకు ఏం సంకేతం ఇవ్వాలని అనుకున్నాడో తెలుసా? నీ సాయి ఇవ్వాలి అనుకున్న సందేశాన్ని పక్కకి నెట్టేసి, పక్కకి తోసేసి వచ్చేసావు. ఆ తర్వాత దాని గురించి ఆలోచించిన కూడా లేదు. కానీ ఈరోజు అది నీ జీవితానికి ఎలాంటి ఒక ప్రమాదాన్ని తీసుకువస్తుందో నీకు తెలుసా? తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుంటే జాగ్రత్తగా విను తల్లి. విన్నావంటే నీ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు వణికిపోతావు. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు. మరొక్కసారి ఇలాంటి తప్పు గాని పొరపాటు గాని జన్మలో చెయ్యవు. నీ బిడ్డలకు కూడా చెప్తావు ఇలా చెయ్యకు అని. అలాంటి ఒక రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నా, జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. మొన్న ఒక ఆవిడ నాకు మన వీడియో కింద కామెంట్ పెట్టారండి. విషయం ఏంటి అంటే, వాళ్ళ అబ్బాయి 10th క్లాస్, ఎంత చదివినా గుర్తుండట్లేదు, చదువు మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాడు, శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు, చదివింది అసలు గుర్తుండట్లేదు. ఎగ్జామ్ చూస్తే నెల ఉంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆమె బాబా భక్తురాలు, మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు. ఒకసారి బాబా నా బిడ్డ చదివింది బాగా గుర్తుండేలా చెయ్యి, 10th క్లాస్లో పాస్ అయితే చాలు, ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా చాలు అని బాబాకి తన బాధ చెప్పుకోవాలని మన ఛానల్ చూస్తున్నప్పుడు గురువుగారు గురించి తెలుసుకుని గురువు గారికి కాల్ చేస్తే, ఆ గురువు గారు చేసిన పూజల వల్ల అబ్బాయి ఎంతో చక్కగా చదివి వాళ్ళ క్లాస్కి ఫస్ట్ వచ్చాడటండి. అసలు ఫెయిల్ అయిపోతాడు అనుకున్న బిడ్డ క్లాస్కి ఫస్ట్ రావటం 10th క్లాస్లో చాలా హ్యాపీగా ఆవిడ కామెంట్ షేర్ చేశారు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి గురువు గారితో కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్తగా విను. ఎలా అంటే, నువ్వు చేసిన పొరపాటు నీ కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజు చూపించబోతున్నా. ఏకాగ్రతగా నీ చుట్టూ ఎవరు లేనప్పుడు, ఒక్కదానివే ఉన్నప్పుడు మనసు పెట్టి వినటానికి ప్రయత్నించు. చెవులతో కాదు, మనసుతో విను. ఈరోజు నీకు ప్రతి ఒక్క విషయము అర్థమైపోతుంది. కళ్ళు మూసుకున్నావు, చేతులు జోడించావు. బాబా నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా పిల్లలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నావు. నీ సాయి ముందు కొబ్బరికాయ కొట్టావు. టప్మని శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే కాయ నల్లగా కుళ్ళిపోయి ఉంది. వెంటనే గుండె ఆగినంత పని అయిపోయింది కదా. అయ్యో బాబా, నా పూజను తిరస్కరించాడా? నా కుటుంబం మీద ఏదైనా పెద్ద ఆపద పడబోతోందా? ఏ అరిష్టం జరగబోతోంది అని నీ మనసులో వందల ప్రశ్నలు, భయాలు మెలిపెట్టేశాయి. తల్లి, ఎన్నో ఏళ్లుగా, ఎంతో కాలంగా నా భక్తులు ప్రతి ఒక్కరూ మనసులో ఇదే ప్రశ్నలతో, ఇదే బాధలతో వచ్చి నా ముందు కొబ్బరికాయ కొట్టినప్పుడు, ఈ విధంగా జరిగినప్పుడు ఎంత అల్లాడిపోయారో నాకు తెలుసు. లక్షల కొబ్బరికాయలు నా ముందు పగిలి ఉంటాయి, ఎన్నో కొబ్బరికాయలు అందులో కుళ్ళిపోయి ఉంటాయి. ఒక్కసారి విను. ఈరోజు నేను చెప్పబోయేది వింటే కుళ్ళిపోయిన కొబ్బరికాయను చూసి నువ్వు ఇకపై భయపడవు, ఏడవవు. దానికి బదులు నీ సాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఆనంద బాష్పాలు రాలుస్తావు. అవును తల్లి, నువ్వు విన్నది నిజమే. అలాగే కొబ్బరికాయలో పువ్వు వస్తే దాని అర్థం ఏంటి బాబా అంటూ కూడా అనుమానం మొదలయ్యిందా? అది పగలకూడని రీతిలో ముక్కలు ముక్కలుగా పగిలిపోతే ఏం జరుగుతుంది బాబా అంటూ ప్రశ్న కదా. ఇవన్నీ కూడా తెలియాలా?
ఒక తండ్రిలా నీకు వివరిస్తా, జాగ్రత్తగా విను. నీ జీవితంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలకు, ఆటంకాలకు సమాధానం ఈ సందేశంలో ఉంది తల్లి. ఈ రోజు అందివ్వబోతున్నా ఈ మాటలు సాక్షాత్తు నీ సాయి చెబుతున్న మాటలు. ఈ క్షణాన నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు అంటే సాక్షాత్తు నీ సాయి నిన్ను ఇక్కడికి రప్పించాడని అర్థం. నీకోసమే ఈ రహస్యాన్ని నేను చెప్పబోతున్నా. నేను ఈ అద్భుతమైన రహస్యాన్ని నీకు చెప్పే ముందు నువ్వు గుడిలోకి వెళ్ళగానే ఎలాగైతే గంట మోగిస్తావో అలాగే కింద ఉన్న లైక్ బటన్ నొక్కి నీ హాజరు వేసుకో తల్లి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, నీ కుటుంబానికి శ్రీరామ రక్ష లాంటి మాటల ప్రవాహం, నీ సాయి ఆశీర్వాదం. అలాగే ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ రాసి నీ మనసులో ఉన్న భారాన్ని నీ సాయి పాదాల దగ్గర వదిలి ఇక పూర్తిగా విను. అసలు నువ్వు గుడికి వెళ్ళగానే ముందుగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. దేవుడికి ఎన్నో పువ్వులు సమర్పించవచ్చు కదా, ఎన్నో పళ్ళు, తీయటి పళ్ళు, రుచికరమైన పళ్ళు ఉంటాయి కదా, వాటిని అలాగే నైవేద్యంగా పెట్టొచ్చు కదా. దేవుడు వాటిని కాదని అంటాడా? నీ సాయి వాటిని కాదని అంటాడా? ఇంత కఠినంగా ఉండే కొబ్బరికాయను కొట్టమని ఎందుకు చెప్పాడు? ఆలోచించావా? దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా? కొబ్బరికాయ అంటే శ్రీఫలం, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, అదృష్టం, ఐశ్వర్యం. ఇది సాక్షాత్తు ఆ శివుడి ప్రతిరూపం. కొబ్బరికాయకి ఉండే 3 కళ్ళు పరమశివుడి త్రినేత్రాలకు ప్రతీక. నువ్వు కొబ్బరికాయను ఎందుకు కొడతావో తెలుసా? ఆ కాయను అంటే కాయ శిరస్సు అంటే నీ తలతో సమానం. దానిపైన ఉండే పీచు మనసులో ఉండే అహంకారానికి, చెడు ఆలోచనలకు, ప్రాపంచిక బంధాలకి ప్రతీక. ఆ పీచును తీసేసి నీ దేవుడు ముందు, నీ సాయి ముందు ఆ కఠినమైన టెంకను బలంగా కొడతావు. ఆ కఠినమైన టెంక మరెవరో కాదు, నేను అనే నీ అహంకారం. ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఈగో. ఎప్పుడైతే ఆ అహంకారం పగిలిపోతుందో లోపల తెల్లని స్వచ్ఛమైన కొబ్బరి కనిపిస్తుంది. అదేంటో తెలుసా? నీ ఆత్మ, స్వచ్ఛమైన ఆత్మ. లోపల ఉన్న తీయని నీరు మనసులోనే స్వచ్ఛమైన ప్రేమ, భక్తి, నీతి, నిజాయితీ. స్వామి, నాలోని అహంకారాన్ని నీ ముందు బద్దలు కొడుతున్నాను, నా స్వచ్ఛమైన ఆత్మను నీకు అర్పిస్తున్నాను అని చెప్పటమే కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న పరమార్థం. ఇంతటి పవిత్రమైన ప్రక్రియలో కాయ లోపల వచ్చే మార్పులు నీకు భగవంతుడు ఇచ్చే నేరుగా సంకేతాలను భావించు. నీ సాయి నీ కోసం పంపించే సంకేతాలని అర్థం చేసుకో. అది ఏదైనా అవనివ్వు. ఒక్కొక్క సంకేతం ద్వారా, ఒక్కొక్క కాయలోని మార్పు వల్ల ఒక్క సంకేతం నీకు తెలుస్తుంది. చాలా సార్లు కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల చిన్న పువ్వు లాంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని చూడగానే నీ ముఖంలో లేని ఆనందం వచ్చేస్తుంది. కానీ అసలు అర్థం ఏంటో తెలుసు తల్లి, చాలా మందికి తెలియదు. కొబ్బరికాయలో పువ్వు రావటం అనేది సాక్షాత్తు నీ సాయి నీకు ఇస్తున్న వరప్రసాదం. నువ్వు ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ కోరికతో ఆ కాయను కొట్టావో ఆ కోరిక నెరవేరబోతోంది అని చెప్పడానికి సాయి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తల్లేది. దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి ఒక అర్థం కూడా దాగి ఉంది. పువ్వు దేనికి సంకేతం? సృష్టికి, కొత్త జీవానికి, ఎదుగుదలకు సంకేతం. సంతానలేమి, నా బిడ్డలు ఎవరైనా భార్యాభర్తలు ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతూ గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే 100% వాళ్ళ ఇంట్లో త్వరలోనే ఉయ్యాల ఊగబోతోందని నేను ఇచ్చే సంకేతం. గర్భగుడిలో ఉన్నటువంటి నీ సాయి వాళ్ళ గర్భ శోకాన్ని తీర్చబోతున్నాడు అనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు తల్లి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో నువ్వు సాయిని వేడుకున్నప్పుడు పువ్వు వస్తే త్వరలో ఊహించని ధనలాభం రాబోతోందని, నీ ఆర్థిక కష్టాలు ఒక కొలిక్కి వస్తాయని అర్థం. పెళ్లి లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఈ పువ్వు వస్తే వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని నేను ఇచ్చే సంకేతం. పువ్వు చూడగానే నువ్వు గర్వపడకూడదు. మరింత వినమ్రంగా నీ సాయిని నమస్కరించి ఆ పువ్వును ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళి నీ పూజా మందిరంలో కాసేపు పెట్టుకొని కుటుంబ సభ్యులందరూ కొద్దిగా ప్రసాదంగా స్వీకరించాలి. ఇది నీ శరీరంలోకి ఒక దైవిక శక్తిని ప్రవేశపెడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైనది, నువ్వు భయపడే విషయానికి వద్దాం తల్లి. కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోతే, నీరు వాసన వస్తే, లోపల నల్లగా ఉంటే గుండె ఆగినంత పని అవుతుంది. బాబా ఏంటిది, అయ్యో నా జీవితం నాశనం కాబోతుందేమో, సాయి నన్ను శపించాడేమో అని కన్నీళ్లు పెట్టుకున్నావు కదూ.
చాలా మంది ఇలానే భయపడతారు. అప్పుడు ఇంకో కాయ తీసుకుని వచ్చి కొట్టు, దోషం పోతుంది అని నీకు సలహాలు ఇవ్వటం కూడా నేను విన్నాను. కానీ ఈరోజు నీ సాయి మాట విను. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెట్టబోతోంది. అప్పుడు విషపూరితమైన ఒక ప్రమాదకరమైన ఒక పురుగో ఏదో ఒకటి ఆ అన్నంలో పడింది. మరి ఆ అన్నాన్ని ఆ తల్లి ఏం చేస్తుంది? వెంటనే తీసి పారేస్తుంది కదా. తన బిడ్డ ఆ విషాన్ని తినకుండా కాపాడుతుంది కదా. నీ సాయి కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. నువ్వు గుడికి లేదా పూజా గదికి వెళ్ళక ముందు నీ మీద ఎవరిదో తీవ్రమైన నరఘోష, దిష్టి లేక నీ కుటుంబం మీద ఒక పెద్ద ఆపద పడబోతోంది. అది నీకు తెలియదు, కానీ నీ వెంట ఉన్న నీ ఇష్టదైవానికి తెలుసు, నీ సాయికి తెలుసు. నువ్వు కొబ్బరికాయ కొట్టిన మరుక్షణం నీ మీద పడవలసిన ఆ మహా విషాన్ని, ఆ దుష్ట శక్తిని, ఆ ప్రమాదాన్ని నీ సాయి ఆ కొబ్బరికాయలోకి ఆవాహనం చేసి దాన్ని కుళ్ళిపోయేలా చేశాడు. దాన్ని లాగేసుకుని కుళ్ళిపోయేలా చేస్తాడు. అవును, నువ్వు విన్నది అక్షరాల సత్యం తల్లి. కుళ్ళిపోయిన కొబ్బరికాయ అనేది నీకు రాబోయే ఆపదకు సంకేతం. నీకు రాబోయే ఆపదను సాయి తన మీదకు తీసుకుని నిన్ను కాపాడాడు అనటానికి బతికున్న సాక్ష్యం. సాయి నిన్ను చెయ్యి పట్టుకుని మృత్యువు నుంచి, దరిద్రం నుంచి బయటకు లాగాడు అనటానికి నిదర్శనం. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ సాయి నీ పూజను స్వీకరించకూడదు అనుకుంటే నిన్ను గుడిదాకా ఎందుకు రానిస్తాడు? పూజ ఎందుకు చెయ్యనిస్తాడు? కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు నువ్వు ఏడవకూడదు. అక్కడే మోకరిల్లి 2 చేతులు జోడించి కన్నీళ్లతో, బాబా, నా మీద రాబోయే గండం, నా కుటుంబం నుంచి రాబోయే ఆ గండం నుంచి నన్ను, నా బిడ్డలను కాపాడావు తండ్రి. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని నీ సాయికి కృతజ్ఞతలు చెప్పు. సరే, కుళ్ళిపోయింది. ఆ సమయంలో నువ్వు ఏం చెయ్యాలి? ఎందుకంటే చాలా మంది బిడ్డలు భయపడతారు. ఆ కాయను అక్కడే పడేసి ఎవరితోనో గొడవ పడ్డట్టు విసుక్కుంటూ, కన్నీళ్లతో బాధపడుకుంటూ, నలిగిపోయి ఆ కాయను విసిరి దూరంగా పడేసి ఆ గుడి దగ్గరే పడేసి వచ్చేస్తారు. అది చాలా పెద్ద తప్పు తల్లి. గుడిలో జరిగినప్పుడు కాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసుకువెళ్ళి చెత్తబుట్టలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యి. గుడిలో ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కో. వెంటనే గుడి బయట ఉన్న దుకాణం దగ్గరికి వెళ్ళి మరో మంచి కొబ్బరికాయను కొనుక్కొని తీసుకురా. నీ సాయిని దర్శించుకో, నీ సాయిని తలుచుకో. ఆ కొత్త కాయను కొట్టి నైవేద్యంగా సమర్పించు. అంతే. ఆ క్షణంతో నీ గండం గడిచిపోయినట్లే. ఇంట్లో పూజ చేస్తున్నావు, ఏదో పూజ జరుపుకుంటున్నావు, ఏదో వ్రతం చేస్తున్నావు, పండగ చేస్తున్నావు, పూజ చేసుకుంటున్నావు, కాయ కుళ్ళిపోయింది. కంగారు పడకు. ముందుగా ఆ కాయని బయటపడి పూజా గదిలో ఉన్న పీటను, దేవుడిని, పటాలను అస్సలు కదల్చుకు. కేవలం నువ్వు కాయ కొట్టిన ప్రదేశంలో కొంచెం పసుపు నీళ్లు చల్లు, లేదా గోమూత్రం అంటే ఆవు పచ్చితం చల్లు. నీ చేతులు కడుక్కొని మరో కాయను తీసుకువచ్చి పూజను ముందుకు కొనసాగించు. ఎలాంటి ఆటంకము కలగదు. నీ పూజకు ఎటువంటి దోషము అంటదు. ముఖ్యంగా ఆ రోజు నువ్వు ఎవరితోనూ కోపంగా మాట్లాడకు. నీ నోటి నుంచి అపశకునపు మాటలు అస్సలు రానివ్వకు. సాయి నిన్ను కాపాడాడు. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండు. ఒక కాయ పగిలే తీరు కూడా నీ భవిష్యత్తును, నీ మానసిక స్థితిని, అంటే ఎలా అంటే నీ ఆలోచన విధానాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసా తల్లి? విను. సమానంగా కాయ పగలటం అంటే నువ్వు కాయ కొట్టినప్పుడు 2 చిప్పలు అత్యంత సమానంగా పగిలితే నీ జీవితంలో నువ్వు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అన్న సంకేతం ఇస్తున్నాడు. నీ మనసు చాలా నిలకడగా ఉంది అని చెబుతున్నాడు. ఇక్కడ సాయి నీ పట్ల ప్రసన్నమయ్యాడు అని అర్థం. అయితే ముక్కలు ముక్కలుగా పగిలిపోతే, ఒక కాయ కొట్టినప్పుడు ముక్కలు ముక్కలుగా పగిలిపోతే, కొన్ని ముక్కలైపోతే కొట్టగానే అనేక ముక్కలుగా పగిలిపోతుంది ఒక్కోసారి. దీన్ని చూసి భయపడతావు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ మనసు చాలా గందరగోళంగా ఉంది. అనేక పనులు ఒకేసారి చెయ్యాలని నువ్వు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నావు. సాయి నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఒక్క క్షణం ఆగు తల్లి. మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యి. అన్ని ఒకేసారి చెయ్యాలని చూస్తే ఈ కొబ్బరికాయ పరిస్థితి నీ పనులకు ఏర్పడుతుంది అని సంకేతం ఇస్తాడు. ఇలా పగిలినప్పుడు ఆ ముక్కలన్నింటినీ ఏరి ప్రసాదంగా పంచేసేయి. అంతేకాని పారవేయకు. నీళ్లు ముఖం మీద చిమ్మటం. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో నీళ్లు తుంపర్లుగా నీ ముఖం మీద, బట్టల మీద పడితే సాక్షాత్తు నీ సాయితో పాటు గంగమ్మ తల్లి కూడా నిన్ను ఆశీర్వదిస్తోందని అర్థం చేసుకో. అది పవిత్రమైన పుణ్యతీర్థం. నీ దేహాన్ని తాకింది. నీలోని ప్రతికూల శక్తిని మొత్తం కూడా
బయటికి తరిమేసింది అని నమ్ము. కాయ లోపల ఎండిపోయినట్టు ఉంటే దీని అర్థం నువ్వు ఆరోగ్యం పట్ల, నీ కుటుంబం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి అని సంకేతం ఇస్తున్నాడు నీ సాయి. నువ్వు ముందుగానే జాగ్రత్త పడమని చేస్తున్న సూచన. నీ సొంత కుటుంబ సభ్యుడిగా, ఒక తండ్రిగా ఈ మాట చెబుతున్న తల్లి. నువ్వు ఎవరో నీ సాయికి తెలుసు. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకొని ఏడ్చే కన్నీళ్లు ఆ గర్భగుడిలో ఉన్న నీ సాయికి కనిపిస్తాయి. నాకు ఎవరూ లేరు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని నువ్వు పడే వేదన నీ సాయికి తెలుసు. నువ్వు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న ప్రతిసారి ఆయన నిన్ను అదృశ్య రూపంలో ఆలింగనం చేసుకుంటాడు. అందుకే గుడికి వచ్చిన ప్రతిసారి ఒక మానసిక ప్రశాంతత, నాకు కొండంత ధైర్యం ఉంది అన్న ఒక భావన, నాకు నా బాబా ఉన్నాడు అన్న ఒక భావన, నా సమస్యలు కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్న ఒక నిర్లిప్త, ఒక సంతోషం కలగటం నువ్వు అనుభూతి చెందే ఉన్నావు. కొబ్బరికాయ కుళ్ళిపోయినా, పగలకుండా చేతిలో నుంచి జారిపోయినా అది సాయి కోపం కాదు, నీ పట్ల ఆయన చూపిస్తున్న అత్యున్నతమైన ప్రేమ. నీ కంటికి కనిపించే ప్రతి ఒక్క ప్రతికూల సంఘటన వెనుక సాయి నీకు చేస్తున్న ఒక మేలు దాగి ఉంది తల్లి. ఆ సత్యాన్ని నువ్వు నీ మనసులోకి, నీ రక్తంలోకి ఎక్కించుకో. ఈ రోజు నుంచి నువ్వు గుడికి వెళితే ధైర్యంగా తలెత్తి నీ సాయిని చూడు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. కాయి కుళ్ళిపోతే నవ్వు, నీ సాయికి కృతజ్ఞతలు చెప్పు. ఈ మాటలో నీ మనసులోని భారాన్ని, భయాన్ని ఒక్క రవ్వంతైనా తగ్గించాయా తల్లి? తగ్గించాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ ఒక అనుమానంతో, సందేహంతో ఎంత విలవిల్లాడిపోయావో, మానసికంగా అల్లాడిపోయావో, ఎంత భయపడ్డావో నీ సాయి చూశాడు. అందుకే నీ అనుమానాలు, నీ సందేహాలు నివృత్తి చెయ్యాలని ఈరోజు నీ సాయి వచ్చాడు. ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాదు తల్లి, ఇది నీ తండ్రి బాధ్యత. దీన్ని ఇప్పుడే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నీ బంధువులో, నీ స్నేహితులో ఎవరో ఒకరు కొబ్బరికాయ కుళ్ళిపోయిందని గుండెలు పట్టుకుని భయంతో ఏడుస్తూ ఉండి ఉండొచ్చు. వాళ్లకు ఈ నిజం తెలియదు కదా. సాయి వాళ్ళని శపించాడు అనుకొని కుమిలిపోతూ ఉండొచ్చు. వాళ్లకు ఖచ్చితంగా ఈ వీడియోని పంపించు, ఈ సందేశాన్ని పంపించు. వాళ్ళ భయాన్ని పోగొట్టు. ఒకరి కన్నీళ్లు తుడిచి వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపే పుణ్యం నీకు నీ సాయి ఈరోజు ఇస్తున్నాడు. దయచేసి ఇప్పుడే ఎవరైతే ఈ భయంతో అల్లాడిపోతున్నారో అలాంటి బిడ్డలకు పంపించు తల్లి. ఆ పుణ్యం నీకు ఊరికే పోదు. ఎందుకంటే నీ కోసం నీ సాయి ఎదురు చూస్తున్నాడు. నీ కోసం నీ సాయి ఎన్నో రహస్యాలను నీ ముందు ఉంచాడు కూడా. కాబట్టి మనసులో ఉన్న భారాలు, భయాలు, అనుమానాలు, సందేహాలు అన్ని తీరిపోయాయే తల్లి? తీర్చేశాను అనుకుంటున్నాను. మరి వెళ్ళనా? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? వెళ్ళిరానా తల్లి? అక్కడ నా భక్తుడు ఎదురు చూస్తున్నాడు. కష్టంలో ఉన్న ఆ బిడ్డ కష్టం తీర్చడం కూడా ఈ తండ్రి బాధ్యతే కదా. తండ్రికి అందరు బిడ్డలు సమానమే కదా. ఒకరిని పట్టించుకొని ఇంకొకరిని విడిచిపెట్టడం అది భావ్యం కాదు కదా. జాగ్రత్తగా ఉండు. నీ సాయి ఎప్పుడు నీతోనే తోడు నీడలా ఉంటాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.